వీడియో ఏమని చెప్పారు తీయలేదు బాబు. స్టీమ్ ఆఫ్ చేయండి. చూడండి సరిగా అండర్ ఐ మనం బొటన్ తోటి అండర్ ఐ ప్లేస్లో కింది చేయాలి. రిలాక్స్. హెయిర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ జస్ట్ పొజిషన్ చూపిస్తున్నా. ఇలా అని ప్రెస్ చేస్తే ఇలా రావాలి. పై హెయిర్ ఉంటే పెయిన్ వస్తుంది మనం ఇలా చేసినప్పుడు. ఓకేనా? సో ఇలా ఓకే. ప్రెస్ చేసేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేయాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఇలా ప్రెస్ చేయండి, ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి లిప్స్ను రిపీట్ చేయండి. లిప్స్ చేయరు అందరూ చేయాలి. ఓకేనా? రిపీట్ కొద్దిగా స్పీడ్. సర్కిల్లో టోటల్ ఫేస్ మీద చేసాం. ఎక్కడైనా వదిలేసామా? లిప్స్ వదలలేదు, ఇయర్ వదలలేదు, అండ్ ఐస్ చీన్స్ టోటల్గా మనం కవర్ చేసాం ఈ ప్లేస్ నుంచి ఇక్కడ. ఓకేనా? ఇవే మ్యాజిక్ స్పాంజెస్ అండ్ ఫేషియల్ స్పాంజెస్ ఉంటాయి. ఓకేనా? డ్రై టవల్ సార్? యా, నేను ఓన్లీ డస్ట్ అవుట్ చేస్తున్నాను. ఓకే. గ్రాన్యూల్స్. సో దీని వెయిట్ ఏం పెట్టాను నేను? లైట్ వెయిట్, 0 వెయిట్. ఓకేనా? పవర్ అన్న దాంట్లో స్టీమ్ అని రాసి ఉంటుంది అండ్ ఓజోన్ లైట్ అని రాసి ఉంటుంది. ఇది హీటర్. ఓకేనా? ఓజోన్ అనేది మనకు లైట్ ఎక్కడ ఉంటుంది అందులో ఉంటుంది. అదేం చేస్తుంది? మనం స్టీమ్ చేసేటప్పుడు స్టెరిలైజ్ చేస్తుంది. ఓకేనా? రెండు ఆన్ చేయాలా సార్? అంటే ఫస్ట్ ఒకటి ఆన్ చేసుకోండి, తర్వాత ఇంకొకటి ఆన్ చేయండి. డ్రై ప్రొడక్ట్స్ డ్రై చేస్తుంది. మాయిశ్చరైజర్. ఎస్. స్టీమ్ను పక్క పెట్టేసి కొంచెం అంత పని లేదు. ఇందాకే చెప్పారండి అలా చేయద్దు. ఓకేనా? థ్రెడ్డింగ్ థ్రెడ్ సార్? యా. ఓకేనా? గమనించండి, డ్రై టవల్
డ్రై నాప్కిన్, డ్రై టిష్యూ కేర్ఫుల్గా మూమెంట్ జరగాలి. ఓకేనా? మన మొబైల్లో కొన్ని క్లిప్స్ బ్లాక్ హెడ్స్ లైట్ కొద్దిగా ముందు పంపించండి. కానీ ఫోన్ సో ఐఎమ్ యూజింగ్ జెల్. ఇది అలోవెరా జెల్ కానీ అలా యూస్ ఎనీ జెల్, చేసుకోవచ్చు. ఎనీ జెల్, ఎనీ మసాజ్ క్రీమ్, మాయిశ్చరైజర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏది లేకుండా వాటర్ కూడా చేయొచ్చు. ఓకేనా? దెన్ స్టార్ట్. ఓకేనా? నోస్ ప్లేసెస్, నోస్ ప్లేసెస్ మనము ఫస్ట్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఓకే, శానిటైజింగ్ అండ్ క్లియర్ చేసుకోండి. మొత్తం స్లీప్ మోడ్లో ఉండాలి. నీడిల్ కింద కానీ గట్టిగా అవుతుందా సార్? గట్టిగా వద్దొద్దు, మినిమం ప్రెజర్. అప్పటికే వాళ్ళు తట్టుకోరు, మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, బాగా హాట్ వాటరా సార్? యా. ఓకే, ఇంకా వేడి ఉండాలి, చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో సార్ మేము బేస్ పైకి హాట్ టవల్ వస్తుంది. రోజ్ వాటర్ టిష్యూ సార్? యా. ఫేషియల్ సెల్ఫ్ చేసుకోలేం కదండి సార్? ఫేస్ వాష్ ఎక్కడ వేసుకోరు మీరు, ఫేషియల్ ఎట్లా వేసుకుంటారు? అండ్ కూల్. ఓకే, న్యూట్రల్ తీసుకొస్తున్నామా ఇప్పుడు? ఆల్కలైన్ అండ్ ఇప్పుడు న్యూట్రల్. ఫేషియల్లో కూడా వచ్చేసిందా? సో ఇలా మన pH బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. జెల్. ఓకే, జెల్ మసాజ్. జెల్ మసాజ్ ఐస్ మీద. ఓకే ఓకే. లైట్ అటు తీసేసి. సో మీకు ఓకేనా లైట్ అంటే ఉండనియాలా లేదంటే? ఆఫ్ చేసాను. అది నాకి కొడుతుంది. బయట ఇదే ఫేషియల్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు? 3000, 1500 నుంచి 3000, 5000 మీ రేంజ్. కట్ అవుతుంది నాకు. అడగాలి లెక్కల మాస్టర్. అడిగింది నువ్వు కదా. ఓకే,
చూడండి, ప్రెషర్ పాయింట్ చేస్తున్నా, రిలాక్స్ చేస్తున్నా. ఇప్పుడు నా పూర్తి వేలను ప్రెస్ చేస్తున్నా. ప్రెస్, రిలాక్స్. వాళ్ళకు పర్ఫెక్ట్ చీకటి కనిపించాలి మన వేళ్ళతో. త్రీ టైమ్స్. ఫేస్ మసాజ్ బెట్ పెడతాను పెట్టచ్చు. సో నాకు ఏంటంటే బిఎడ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా పోతుంది కాబట్టి నేను ఇంత క్లీన్ తీసుకున్నాను. ఇందులో 50% మా వాళ్ళు కరెక్ట్ తీసుకొచ్చారు, బట్ నేనే కొద్దిగా ఎక్స్ట్రా తిన్నాను. ఓకేనా? స్ట్రోక్స్ అన్నిటికీ యూజ్ చేయకూడదు, ఓన్లీ మసాజ్ అప్పుడు. మీరు జాయిన్ అవుతాను వచ్చారా? ఓకే ఓకే, క్లాస్ చూడండి, తర్వాత మాట్లాడతాను. ఇంకా అమ్మాయిలకి అయితే ఎక్కువ ఉంటాయి. ఏంటమ్మా? స్ట్రోక్సా? నో స్ట్రోక్స్, ఇట్స్ ప్రెజర్ పాయింట్స్. రిలాక్స్. ఓకేనా? అంటే ప్రొఫెషనల్. ఇది ఏం క్రీమ్ సార్? మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్లో ఫ్రూట్, మిక్స్ ఫ్రూట్. మిక్స్డ్ ఫ్రూట్. ఓకే, టోటల్గా మనం ఈవెన్ అనిపించేసి లిటిల్ బిట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలని అనుకుంటున్నాను. మనము రైట్ హ్యాండ్ చిన్న ఏరియా వరకు ప్రెస్ చేస్తూ తీసుకురండి. 10 times 5 times మీ ఇష్టం. ఓకేనా? గియర్ దగ్గర 2 వేగా చేసేయండి, మళ్ళీ రౌండ్. ఐ రిపీట్ అగైన్. 1 2. ఇది వర్కింగ్, ఇది ఓన్లీ సపోర్టింగ్ అంటే మన హ్యాండ్ తీస్తున్నాం కదా, ఇక్కడ తీసినప్పుడు మూమెంట్ చెప్పా కదా నేను, హ్యాండ్ తీయదు. సో ఇలా 1 2 ఇలా అన్నప్పుడు ఇది చేయండి, ఇలా అనుకోవాలి. ఇది మెయిన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనము 1 2 3. ఇక్కడ బోన్ ఉంటుందండి, బోన్ పైన చేయొద్దు. బోన్కి మధ్యలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అర్థమైపోతుంది. సో ఆ మధ్యలో ప్రెస్ చేయాలి. ఓకేనా? బోన్ పైన వేస్తే పెయిన్ వస్తుంది. 2 3 4 5. సో ఇది మనకు మసాజ్ సర్క్యులేషన్. ఓకే, డన్. సో ఇదైతే పెద్దల మీరు ఎట్లా చేస్తారు కదా, మనము ఇంకోటి బార్డర్, ఇదే మన బార్డర్, ఇది దాటదు అమ్మాయిలకైనా అందరికైనా. ఒకవేళ అది దాటిందంటే ఎక్స్ట్రా ఛార్జెస్. బాడీ నెక్ అన్నీ చేయొచ్చు, మనం గట్టిగా బట్టిగా చేయడం ఇందుకు డబ్బులు. ఇప్పుడు ఇలా. ఓకేనా? ఇది ప్రెస్ చేయాలి, నుంచి ప్రెస్ చేస్తూ రావాలి. 1. ఈ 2 ఫింగర్స్ ఇలా అని ప్రెస్ చేస్తూ ఇక్కడ మనము లాస్ట్ ప్రెజర్ చేయాలి. ఓకేనా? 1 2 3 4 5. ఓకేనా? సో 1 2 3 4 5 ప్రెస్ చేయాలి. ఓకేనా? 1 2 1 2 1 2 1 2. ఓకే, డన్. సో ఇక్కడ రెస్ట్ మోడ్ మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు
మనకు ఆల్రెడీ మన వాళ్ళు చిన్న చిన్న క్రీమ్ అంటే మనం బ్యాలెన్స్ క్రీమ్ ఉంటుంది. లిప్ తిన్నాయం కాదు బ్యాక్ కానీ నో కెమికల్స్. సో మసాజ్ ఓకేనా, లిప్స్ మసాజ్. సో ఒకసారి బ్లెండ్ చేయండి క్రీమ్ని. 1 ఇన్సైడ్ 2 3 4 పూర్తిగా మనము ఈ ఏరియాని కవర్ చేయాలి. ఓకేనా, 5 6 7 8. ఓకేనా, రిపీట్. ఇది ఓన్లీ జస్ట్ ఫ్రీ మూమెంట్. ఇక్కడ ప్రెజర్ 1 2, ఇక్కడ నుంచి ప్రెజర్ పాయింట్ వస్తుంది. 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనకు ఐస్ 1 2 స్లోగా. ఓకేనా, స్లోగా 2 3 4 5 6 7 8. ఓకేనా, 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, రిపీట్. ఓకే, డన్. చెడు. సో ఈ రకంగా మనం చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత ఓకే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి మళ్ళీ మనం రిపిటేషన్గా చేసుకోవాలి. ఓకే, ఓకే. ఇవి ఒక 5 టైమ్స్ చేయండి. ఓకేనా, ఇది గమనించండి. హ్యాండ్ ఓకే, ప్రోడక్ట్ మాయమైందా? లైట్ వెయిట్, ఫ్రీ మూమెంట్. మంచి నిద్ర వస్తుంది సార్. నిద్ర వస్తానే చెప్పాను కదా, ఎప్పటి నుంచి డిస్టర్బ్ చేయాలి. ఓకే, లైట్ వెయిట్, ఫ్రీ మూమెంట్. ఓకే, మీ భాషలో స్ట్రోక్స్. ఓకే, ఇక్కడ నుంచి మజిల్ నుంచి ఇక్కడికి వెళ్ళి ప్రెస్ చేస్తూ ఇక్కడ ఎండ్ చేయాలి. ఈ ప్లేస్లో బోన్ నుంచి మనం మజిల్ తీసుకొని ఇలా అని ఇక్కడికి వచ్చి ఈ హ్యాండ్ ఇలానే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, ఒక 3 టైమ్స్ తీసుకొని, లేదంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా కానీ తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ ప్లేస్లో ఈ హ్యాండ్ ఇలా ఉంచేసి ఈ బోన్ నుంచి మనం ఇలా వచ్చి ఈ కండరాన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా వచ్చి ఇక్కడ ఎండ్ చేసుకోండి. ఓకే, అది 1 2 3 స్టెప్స్ చేస్తే సరిపోతుంది. మీకు ఓపిక ఉంటే 5. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అని ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఇలా చేయాలి. మళ్ళీ ఇలా అని ఇక్కడ ప్రెస్ చేయాలి. 1 2 3. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా అని పైకి వస్తాం మనం. ఓకే, 1 2 3 ఇలా అని ప్రెస్ చేస్తూ ఇక్కడికి వస్తాం. 1 2
ఇక్కడ చేసి ఇక్కడ కొద్దిగా జరిగి ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఇది ప్రెజర్, ఇది ప్రెజర్. ఓకేనా, ఇలా అని ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇయర్ డౌన్లో ప్రెస్ చేయాలి. మిడిల్ ఫింగర్ తోటి ప్రెజర్ చేయండి 3 times. ఒక 3 times చేసి ఇందాకి కాదు డీజే బ్యాండ్ కొట్టచ్చు చూపిస్తాయి ఇప్పుడు. ఓకేనా, ప్రోడక్ట్ మనం తీయాలని చెప్పాగా అని ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు హరీష్ కొట్టమంటారా? కొట్టుకోవచ్చు. సో అలా ఏం కొట్టద్దు, జస్ట్ కిడ్డింగ్. ఓకేనా, కొద్దిగా ఫాస్ట్గా మసాజ్ చేయండి. సో నెట్లింగ్ చేయండి ఇలా. ఓకేనా, ఓకే ఓకేనా. ఇది మీరు వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి క్రియేట్ చేసేసుకోండి. అంటే వాటర్ స్పీడ్ చేసేటానికి ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి డ్రై టవల్తో సార్ ఏమేమి ఫేస్ ప్యాక్స్ వాడాలి అది లిస్ట్ ఏమన్నా చూడండి. మీరు ఫేస్ ప్యాక్స్ అంటే మీరు ప్రోడక్ట్ని బట్టి ఫేస్ ప్యాక్ వస్తుంది, దాంతో సెట్ లాగా వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఓన్లీ ఫేస్ ప్యాక్ ఎప్పుడు వాడద్దు. రోజ్ వాటర్ వేస్తారా సార్? ఇదేం ఫేస్ ప్యాక్ సార్? గ్లో ప్యాక్. గ్లో ఫ్రూటే, ఫ్రూట్ గ్లో ప్యాక్. సార్ ఒకసారి చెప్పండి సార్. యూనిక్ వేదా. యూనిక్ వేదా. మేకప్ క్లాస్లో ఒక 15 మంది అమ్మాయిలు నేను ఒక్కనే వేసిన తర్వాత 5 minutes. ఎనీ డౌట్స్? కానీ మీకు కామాలో కానీ ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్ మనకు. ఆర్డినర్లో కానీ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే మీరు నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ డైలీ నైట్ అప్లై చేసుకొని పడుకోవచ్చు. ఫేస్కా సార్? ఎనీ సీజన్? ఎనీ సీజన్, నైట్. ఎసెన్షియల్ ఆయిల్స్ అంతే. ఫేషియల్ ఆయిల్ అంటుంది. ఫేషియల్ ఆయిల్స్ ఓకే. అది ఎక్కడ ఇదే మనం మీరు చెప్పిన స్టోర్లో తీసుకోవచ్చు. ప్రోడక్ట్ దాంట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో బెటర్ ఓకే ఓకే దొరుకుతాయి. కుంకుమాది తైలం పేరు వింటారు కదా. పిగ్మెంటేషన్ కామా ఏంటి సార్? ప్రోడక్ట్ నేమా? ఓకే తెలియదు నాకు. కాయ. కాయ తెలుసు. కాయ తెలుసా? కాయ కన్నా బామా అన్నమాట కామా అంటే. ఓకే ఓకే. పిగ్మెంటేషన్కి కామా బెస్ట్. కామాలో అంటే కామాలో ఉంది ఏది? కుంకుమాది తైలం. కుంకుమాది తైలం అనేది అన్నిట్లో ఉంటుంది. కామా ద బెస్ట్ ప్రోడక్ట్, కాకపోతే ఎక్స్పెన్సివ్. ఓకే. ఈ 5 minutes మనం ఏం మాట్లాడదు. లైక్ మీకు కొద్దిగా ఇబ్బంది ఉంది ఫేస్ మీద, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండర్ ఐ ప్రాబ్లమ్స్ అని, అప్పుడు మీకు క్లినిక్ బాగా పనిచేస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్క ఫేస్, లైక్ ఫేస్ మీద చాలా బాగా పనిచేస్తుంది క్లినిక్. మీ ఇద్దరు స్కిన్ నియర్ బై ఉంటుంది. ఏది సుప్రియ ఉంది లేదు. ఏంటి సార్? క్లినిక్. ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎంబ్రోలాసిస్ Q1 వస్తుంది లాస్ట్లో అదా? ఓకే. ఎంబ్రోలాసిస్ నీకు అసలు మాయిశ్చరైజర్ వాడద్దు. నీ ఓన్లీ ఫేస్ వాష్ చేసుకోవాలి. నీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నీ మార్క్స్ సీరం వాడు. నీ స్కిన్ సార్ ఏ సన్ స్క్రీన్ సార్? లాషిల్డ్. మీకు అందరు స్కిన్ ఉన్న యాంటీ పొల్యూషన్ నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోరు. ప్రాబ్లమేటిక్ ఉన్న వాళ్ళు ఏం కంపెనీ వాడతారు?
నిన్న నువ్వు సన్ స్క్రీన్ లెసన్ విన్నావా? గుర్తులేదు. అది మాత్రం మేము ఫాలో అవుతుంది. బయో ఎసెన్స్ సన్ స్క్రీన్. ఇది ఎల్ఏ షీల్డ్లో మీకు వైట్ కాస్టింగ్ ఉండదు. సార్ స్పెల్ చెప్పిస్తారా? ఎల్ఏ క్యాపిటల్ షీల్డ్. షీల్డ్ ఓ ఓకే, ఎల్ఏ షీల్డ్. మాస్టర్ చెప్పా కదా, అంతే. ఇంకేం వేస్ట్, అది అమౌంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అవసరం. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. మనం ఎప్పుడు కానీ గుడ్ వేలో వెళ్ళిపోవాలి, బెటర్. ప్రాబ్లం ఉన్నప్పుడే కదా మనం వాడుతున్నాను. వితౌట్ లైటింగ్ చూస్తున్నారు కదా మీరు. ఎందుకు కనిపించలేదు? మస్తు కనిపిస్తుంది. వైట్ అయిపోయాడు సార్. మీ డస్కి టు ఫేర్ వచ్చాయి. మీడియం కూడా కాదు. ఆహారం బంద్ ఈరోజు. టుమారో మ్యారేజ్ అంట. కానీ మీరు తర్వాత చెప్తున్న సంగతి అనుకుంటాను సార్. అట్లా కాదు, పద్ధతిలో ఉన్నప్పటికీ బెటర్గా క్లీన్ చేశారు తను కూడా. బ్రెమెడ్ అండ్ లాస్ట్ ఫైనల్గా రోజ్ వాటర్ టోనర్ మీరు యూజ్ చేసేయండి. అంటే టోనర్ చేతిలో వేసుకుని చేయాలా సార్? మీ ఇష్టం. టోనర్ చేతిలో స్ప్రే చేయకూడదు. డిస్టర్బ్ వేసి చేతిలో వేసుకుని రైట్గా రబ్ చేయాలి. ఈ కాటన్ తోటి ఐస్ క్లియర్ చేయ కొద్దిగా వాటర్లో. ఇది టిష్యూ పేపర్ కాటన్. ఇది ఇలా చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఐస్ కోట్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా క్రీమ్. ఓకేనా, క్లియర్ అయింది వైట్. సో టుడే క్లాస్ ఓవర్ అండ్ రేపు ప్రాక్టికల్ ఉంటాయి. అండ్ మీరు రేపు మీకు ఫేషియల్ ప్రోడక్ట్లో మీకు తెలిసినవి మీరు రాసుకున్నారు. కంపెనీ గోల్డ్ ఫేషియల్లో